అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Wow. This is so good. Yeah. This is wow. OMG. ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో వీ కెన్ ఫీల్ ఇట్. ఈ వీక్ ఎంతో హీటెడ్గా ఎంతో ఫైరీగా ఉంటుంది. ఆ కిచెన్లో ఆ ఫీల్ ఉంది ఈరోజు. కిచెన్ లోపల ఇవాళ ఛాలెంజెస్ చూడడానికి ఎంటర్ అవుతా అంటే లైట్ అంతా డిమ్గా ఉంది. అక్కడ బ్లాక్ బాక్సెస్, మిస్టరీ బాక్సెస్, దాని మీద ఫైర్, లైక్ ఇట్ వాజ్ లుకింగ్ అమేజింగ్. నేనేదో ఫైర్ చూపెడదాం వస్తే నాకు ఫైర్ చూపించారు ఎట్రా బాబు అని చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు న్యూ వీక్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు లాస్ట్ వీక్ జరిగిన ఛాలెంజ్లో 10 హోమ్ కుక్స్తో స్టార్ట్ చేశాము. ఆ 10 హోమ్ కుక్స్లో మీ 9 హోమ్ కుక్స్ సేవ్ అయ్యారు అండ్ ఇక్కడ నించున్నారు. సో రోహిత్, హ్యాపీగా ఉన్నారా? ఏ షెఫ్, చాలా హ్యాపీగా ఉన్నా టాప్ 9లో వచ్చినందుకు. లాస్ట్ వీక్ లర్నింగ్స్ ఈసారి ఇంకా బాగా చేయాలి, ఇంకా మంచి డిషెస్ ప్రెజెంట్ చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద డిషెస్. జస్విన్, ఆల్ ఎక్సైటెడ్? వెరీ ఎక్సైటెడ్ షెఫ్. ఈరోజు కిచెన్లో ఎంటర్ అవ్వగానే వీ కుడ్ ఫీల్ ది హీట్, వీ కుడ్ ఫీల్ ది న్యూ వీక్ ఎనర్జీ. సో వెరీ ఎక్సైటెడ్ టు క్రియేట్ న్యూ అండ్ అమేజింగ్ డిషెస్. భాషా? షెఫ్, ఈరోజు మిస్టరీ బాక్సులు అన్నీ ఫైర్తో ఉందంటే ఛాలెంజ్ మరి ఇంకా ఎక్కువ ఇంటెన్స్ అవుతుందని ఫీల్ వస్తుంది. హోమ్ కుక్స్ ఇక నుండి ఛాలెంజెస్ చాలా క్రూషియల్గా, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. హోమ్ కుక్స్, ఫర్ ద ఫస్ట్ టైం మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు కిచెన్లో 9 ఫైర్ మిస్టరీ బాక్సెస్. 9 ఫైరీ మిస్టరీ బాక్సెస్ అంటే ఏముంటుంది? బ్లో టార్చ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, స్మోక్ గన్ అవ్వచ్చు. ఓ మై గాడ్, నేను చాలా ఎక్సైటెడ్. ఫైర్ మిస్టరీ బాక్స్లో ఏముంది అని తెలుసుకోవాల్సి ఉందా? Yes, chef. లెట్స్ గో టు యువర్ కౌంటర్స్. మా ఎదురుగొన్న మిస్టరీ బాక్సెస్, ఆ ఫ్లేమ్ నుంచి వచ్చే హీట్ చాలా వార్మ్గా ఉంది. బట్ ఛాలెంజ్ అయితే వార్మ్గా ఉండదు అనిపిస్తుంది. ఆ ఫైర్ బాక్స్ చూడగానే ఏదో ఫైర్ రిలేటెడ్ టాస్క్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. Are you ready to reveal what's under it? Yes, chef. Place your hands on the mystery box. ఆ మిస్టరీ బాక్స్ పట్టుకున్నాక నాకు అనిపించింది దీంట్లో ఫైర్ అంటే స్పైసీగా ఏమైనా ఉంటుంది ఏమో అనుకుంటున్నా నేను. 3, 2, 1. Reveal. హోమ్ కుక్స్ షెఫ్, చూసేశారు కదా మీ ముందు ఏముందో. Yes, chef. ఫైరీ ఇంగ్రీడియంట్స్. ఓ గాడ్, నేనంటే ఎంత అనుకున్నాను. ఇదవచ్చు, అదవచ్చు, టెక్నిక్ అవచ్చు, ఫైర్ అవచ్చు, కోల్ అవచ్చు, కానీ ఇవంతే ఇంగ్రీడియంట్. ఇప్పుడు మీ ఛాలెంజ్ ఇంకా ఇంకా కఠినంగా ఉండబోతోంది. ఫైర్ ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? మనకి ఎన్నో కాలాలు ఉంటాయి, కానీ ప్రతి కాలంలో దేవుడు మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తారు. ఆ ఇంగ్రీడియంట్స్ ఆ కాలంలో తింటే మనకి కావలసిన ఆ శక్తిని అందచేస్తుంది. మరి చలికాలంలో మనకి ఈ ఫైర్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒక వేడిని కలగజేస్తాయి. షెఫ్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తుంటే వామ్మో, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో అనేది చాలా తెలుసుకున్నా. మరి అవే ఇంగ్రీడియంట్స్ ఈరోజు మీ ఫైర్ మిస్టరీ బాక్స్లో ఉన్నాయి. హోమ్ కుక్స్, మీ మిస్టరీ బాక్స్లో 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మొదటిది మస్టర్డ్ గ్రీన్స్, మస్టర్డ్ ఆకులు. దాని పక్కన మీకు బాటిల్లో కనిపిస్తుంది స్పైస్డ్ రమ్, డక్ బ్రెస్ట్, తెలుగులో ఉలవలు అంటాం,
దాని తర్వాత మీ దగ్గర ఉన్నది సిచువా పెప్పర్, డార్క్ చాక్లెట్ ఉంది. తెలుసున్నన్ని ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్రూట్ ఈ ఫిగ్స్. తర్వాత నువ్వులు, సెస్మే సీడ్స్. స్వీట్ పొటాటోస్. అలాగే అలపినో పెప్పర్స్. హోమ్ కుక్స్ మీకు ఇచ్చిన 10 ఫైరీ ఇంగ్రీడియంట్స్లో మీరు 4 ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది. సో ఆర్ యు గైస్ రెడీ టు పుట్ ద ఫైర్ ఇన్ అవర్ బెల్లీస్ విత్ యువర్ క్రియేటివిటీ? Yes, chef. కానీ మీకు తెలుసు కదా, మాస్టర్ షెఫ్ కిచెన్లో టిప్సే కాదు, ట్విస్ట్లు కూడా ఉంటాయి. ఇంకా మేము కుక్ చేయడానికి స్టార్ట్ అవుతున్నాం. ఈలోపు మీకు ట్విస్ట్ ఉందనగానే గుండెలో రాయి పడిపోయింది ఒకేసారి. ఇంకేం ట్విస్టులు పెడతారో, లాస్ట్ టైం ఇచ్చిన ట్విస్టులు తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఈ రోజు ఏం ట్విస్ట్ పెడతారో అని చెప్పి చాలా భయం వేస్తుంది. ఆ ఫైర్ ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? మన ముఖ్యమైనవి 3: టేస్ట్, ఇన్నోవేషన్ అండ్ ప్రెజెంటేషన్. మీరు కుకింగ్ స్టార్ట్ చేసిన 30 మినిట్స్కి మేము మీ కౌంటర్ దగ్గరికి వస్తాం. ఎవరి డిష్లో మాకు ఇన్నోవేషన్ తక్కువగా అనిపించినా, మాకు నచ్చకపోతే 2 హోమ్ కుక్స్ ఈ ఛాలెంజ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు డిష్ అంతా రెడీ చేసి ప్రెజెంట్ చేసిన తర్వాత మరోసారి మీ కౌంటర్ దగ్గరకు వస్తాం. ఎవరి డిష్లో మాకు ఆ ప్రెజెంటేషన్ నచ్చలేదో 2 హోమ్ కుక్స్ కూడా ఈ ఛాలెంజ్ నుంచి అవుట్ అవుతారు. మిగతా 5 కుక్స్ ఎవరి ఫుడ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇన్నోవేషన్, ప్రెజెంటేషన్ లెవెల్లో ఉంటాయో ఆ డిషెస్ మాత్రమే టేస్ట్ చేస్తాం. అంటే అసలు ఓన్లీ 5 ప్లేట్స్ టేస్ట్ చేస్తారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కుక్ ఆఫ్ అన్నప్పుడు ఎలాగైనా 5లో ఉండాలి అని నేను కొంచెం టెన్షన్ పడుతుండే. ఎవరి ఫుడ్ అయితే ఈరోజు మా టంగ్ పైన, మా బెల్లి దాకా ఆ ఫైర్ని అందచేస్తాయో వాళ్ళు అదే వేడితో పారాషూట్లో బాల్కనీకి వెళ్ళి సేఫ్ అవుతారు. సో బ్రింగ్ దట్ ఫైర్ అవుట్ ఆఫ్ యూ. ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు భాష, Yes, chef. నీ దగ్గర ఇమ్యూనిటీ పిన్ ఉంది, దాన్ని ఈరోజు యూజ్ చేయాలనుకుంటున్నారా? లేదు షెఫ్, నేను ఈరోజు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయాలని ఉంది. నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ ఇట్. భాష, ఇట్స్ జస్ట్ ఎ రిమైండర్, గుర్తుపెట్టుకోండి, 30 మినిట్స్కి మీ ఇన్నోవేషన్ మాకు నచ్చలేదంటే మీరు డైరెక్ట్గా ఎలిమినేషన్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే షెఫ్. హోమ్ కుక్స్, మీకు ఆ ఫైరీ డిష్ చేయడానికి మేము ఇస్తున్న టైం 75 మినిట్స్. మీ సపోర్ట్ ప్యాంట్రీలో మీకు కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ లభిస్తాయి. అర్థమైంది కదా హోమ్ కుక్స్? Yes, chef. 3, 2, 1, లెట్స్ స్టార్ట్. ఇంకా నా 75 మినిట్స్ కుకింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నా కుకింగ్ని. నా సపోర్టింగ్ ప్యాంట్రీ అండ్ నేను తీసుకుని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని ఫస్ట్ అయితే నా స్పైసెస్ని బ్లెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా నేను మిక్సీస్ అన్నీ రెడీ చేసుకుంటేనే మ్యారినేషన్కి, కుకింగ్కి నాకు టైం దొరుకుతుంది. నా కుకింగ్ స్టార్ట్ అయింది అండ్ నేను డక్ ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు, నాట్ వన్స్. నాకు కనీసం ప్రాపర్ ఐడియా కూడా లేదు డక్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. కొంచెం రిస్కీగా ఉన్న ఈ స్టేజ్లో రిస్క్ తీసుకోవాల్సిందే, సేఫ్ గేమ్ తప్పు అని అనిపిస్తుంది. సో నేను నా డక్ని ఫస్ట్ 80% స్టవ్ మీద కుక్ చేయడానికి కోల్డ్ టెంపరేచర్లో పెట్టేశాను. ఇప్పుడు నేను వెంటనే డక్ ఫ్యాట్ క్యారమెల్ చేయడానికి రెడీ అవుతున్నా. డక్ ఫ్యాట్ క్యారమెల్కి నాకు డక్ స్కిన్, డక్ ఫ్యాట్ కావాలా. సో వెంటనే నా దగ్గర ఉన్న బ్రెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని దాని మీద ఉన్న ఆ బ్రెస్ట్ పార్ట్ని సెగ్రిగేట్ చేస్తూ ఉన్నా.
డక్ హంటింగ్ ఇది నా బెస్ట్ ఇన్నోవేటివ్ రెసిపీ. ఆ 30 మినిట్స్ తర్వాత నేనంటే బయటకు వెళ్ళను, ఎందుకంటే నా ఇన్నోవేషన్ మీద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.